నెల్లూరు గౌతమి నగర్లో మానసిక దివ్యాంగురాలిపై భానుశ్రీకి జిల్లా కలెక్టర్ ఆనంద్ స్వయంగా ఇంటికి వెళ్లి 15,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను అందించారు. భానుశ్రీ తల్లి కామాక్షమ్మతో మాట్లాడి చిన్నారి ఆరోగ్యం, విద్యపై ఆరా తీశారు. భవితా కేంద్రంలో చేర్పించి విద్యా బుద్ధులు నేర్పాలని, మెరుగైన చికిత్స కోసం వెంకటాచల సిఆర్సి కేంద్రానికి తీసుకువెళ్లాలని సూచించారు. కుటుంబానికి ప్రభుత్వ సహకారం అందించనున్నట్లు భరోసానిచ్చారు. అసలు గవర్నమెంట్ స్కూల్లో కూడా జాయిన్ చేస్తలేదు సార్. అంటే మనకు ఇక్కడ భవిత సెంటర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అంటే స్కూల్ తో కలిపి అన్ని మండలాల్లో ఒక్కొక్కటి ఉంటుంది. అది కొద్దిగా పిల్లలకి అవసరం వస్తే ఆ ఫెసిలిటీస్ కొంచెం ఎక్కువ ఉన్నారు, అక్కడ స్టాఫ్ కూడా ఉన్నారు. సిడబ్ల్యూఎస్ అని చెప్పి స్పెషల్ టీచర్ ఉన్న చోట్లనే పంపించండి. అంటే మామూలు టీచర్ వీలైతే ఇప్పుడు ఈ సిఆర్సి మీరు ఎప్పుడు అక్కడ పెట్టేసి అక్కడ బస్సు ఎక్కి మళ్ళీ అక్కడే దిగి స్కూటీ వేసి నేను తీసుకెళ్తాను. ఇంతకు ముందు నడిచే తీసుకెళ్లేదాన్ని సార్. పాప వెయిట్ ఎక్కువైంది కదా, ఎక్కువ స్కూటీ నేర్చుకున్నాను సార్. ఓకే సార్. బాగా నేర్చుకోవాలి అంటున్నావు. స్కూల్లో జాయిన్ చేయించామన్నావు కదా. సార్ మీ అంత పొజిషన్ తీసుకురావాలని నాకు కోర్సు కంప్లీట్ అవుతుందో లేదో తెలియదు. పాప బెడ్ మీద ఉండేది, ఇప్పుడు పట్టుకుంటే మంచిది. థ్యాంక్ యూ సార్.